హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం వచ్చేసి కంప్లీట్గా డిఎస్సికి సంబంధించి డిస్ట్రిక్ట్స్ వైజ్గా కట్-ఆఫ్స్ గురించి మాట్లాడుకుందాం. అదేవిధంగా ఫైనల్ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రాబోతున్నాయి, ఫైనల్ కీ గురించి వచ్చిన అప్డేట్ గురించి కూడా కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందామండి. వీడియో అనేది చాలా యూస్ఫుల్గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ అప్డేట్స్ అనేవి మన ఛానల్ అందుబాటులో ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు, నేను ముందుగా వచ్చేసి టాప్ 4 డిస్ట్రిక్ట్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ గుంటూరు అండ్ ప్రకాశం కూడా అయితే ఉంటుంది. టాప్ 5 డిస్ట్రిక్ట్స్ ప్రకారం చూసుకుంటే వాటికి సంబంధించి కట్ ఆఫ్స్ అనేవి ఎలా ఉంటాయో చూద్దాం. ముందుగా వచ్చేసి కర్నూలులో 1817 పోస్టులు అవుతున్నాయి. ఇక్కడ ఏంటంటే కట్ ఆఫ్ అనేది తగ్గడానికి అయితే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ పోస్టులు ఉన్నప్పుడు కట్ ఆఫ్ అనేది కూడా తగ్గుతుంది. ఈ విషయం అయితే అందరూ తెలుసు. ఇక్కడ చూసుకుంటే కనుక 65+ అయితే స్కోర్ అయితే చేసిన అభ్యర్థులకి కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి డిఎస్సికి ఎంపిక కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా చిత్తూరులో చూసుకుంటే కనుక దీనికి సంబంధించి సగం పోస్టులు అవుతున్నాయి ఆల్మోస్ట్. ఇక్కడ చూసుకుంటే దీనికి సంబంధించిన కట్ ఆఫ్ అనేది 70+ అయితే మీరైతే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్ కానీ గుంటూరు డిస్ట్రిక్ట్ కానీ చూసుకుంటే కనుక ఈ తప్పకుండా 75 మార్క్స్ అయితే రావాలి. అండ్ అదేవిధంగా ప్రకాశం కూడా అంతే అండ్ ఎక్కడ డిస్ట్రిక్ట్లో ఏ డిస్ట్రిక్ట్లో అయితే 500 కంటే తక్కువ పోస్టులు ఉంటే 200 కంటే ఎక్కువ పోస్టులు ఉన్నాయో అక్కడ వచ్చేసి తప్పకుండా 80+ కట్ ఆఫ్ అయితే ఉంటుంది ఆల్మోస్ట్. అండ్ 200 బిలో ఉన్న పోస్టులు ఉన్న దగ్గర చూసుకుంటే కనుక 85+ అయితే ఉండాలి స్కోర్ అనేది. ఈ విధంగా అయితే కట్ ఆఫ్స్ అనేవి ఆల్మోస్ట్ ఉండబోతున్నాయి. అండ్ ఇంకొకటి మన ఫైనల్ కీ అనేది నేను మొన్న ఒక వీడియోలో చెప్పాను. 25 తర్వాత అని చెప్పేసి ఆల్మోస్ట్ చాలామంది నమ్మలేదు. అందరికీ కూడా తెలిసే ఉంటుంది. నిన్న దానిపైన చాలామంది అయితే చెప్పడమే జరిగింది. ఫైనల్ కీకి సంబంధించి 25th తర్వాత రావడానికి అయితే ఆస్కారం అవుతుంది. 25th అంటే ఈరోజు తర్వాత నుంచి మీరైతే ఫైనల్ కీ గురించి అయితే వెయిట్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా చూస్తే అంటే ఫైనల్ రిజల్ట్స్ అనేవి ఆగస్టు 10వ తారీఖున అయితే రాబోతున్నాయండి. ఆగస్టు 10న ఫైనల్ రిజల్ట్స్ అయితే వస్తాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి గైస్, ఓకేనా. ఇది కంప్లీట్గా వీడియో అయితే. వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి గైస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.